అకాల వర్షాలతో పంటలకు జరిగిన నష్టం వివరాలను వెంటనే సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని, పంట నష్టం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అకాల వర్షాలు, వడగళ్లు, పంటలకు నష్టంపై గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో 6 జిల్లాల పరిధిలోని 16 మండలాల్లో పంట నష్టం ఉందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో 1215 హెక్టార్లలో 2043 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వడగళ్ల వానలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పండిన పంటల్ని సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలని, పండ్ల తోటల రక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. వర్షాల కారణంగా మిరప, మొక్కజొన్న, అరటి, మామిడికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించారు.